హలో ఎవ్రీవన్, ప్రముఖ EasyMyTrip.com అనే సంస్థ నుంచి డైరెక్ట్గా మీకు ఆన్ ది స్పాట్లో మీరు అప్లై చేసిన వెంటనే ఇమ్మీడియట్గా మీకు ఇంటర్వ్యూ కండక్ట్ చేసి లేదంటే ఆన్లైన్లో కండక్ట్ చేసి ఆన్ ది స్పాట్ మిమ్మల్ని అయితే రిక్రూట్మెంట్ అయితే చేసుకుంటున్నారు. సో ఈ వీడియోలో నేను మీకు అప్లికేషన్ ప్రాసెస్ గురించి కూడా ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను. మీకు డిగ్రీ లేదా ఇంటర్మీడియట్ అర్హత ఉంటే సార్ మీరైతే అప్లై అయితే చేసుకోవచ్చు. ఎలాంటి ఎక్స్పీరియన్స్ కూడా అవసరం లేదు. సో ఎలాంటి ఫీజెస్ కూడా మీరైతే పే అయితే చేయవలసిన అవసరం అయితే లేదు. సో డైరెక్ట్గా మీకు అయితే అప్లికేషన్స్ సంబంధించి డీటెయిల్స్ మొత్తం కూడా ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను. కాబట్టి వీడియోని ఫస్ట్ నుంచి ఎండింగ్ వరకు స్కిప్ చేయకుండా చూడడానికి అయితే ట్రై చేయండి. సో అప్పుడే నేను చెప్పేటువంటి కాన్సెప్ట్ ఏమిటి అనేసి మీకు అయితే అర్థమవుతుందమ్మా. ఓకేనా, ఎలాంటి డౌట్ లేకుండా మీరైతే అప్లై అయితే చేసుకోవచ్చు. సో మీ యొక్క మొబైల్ నుంచి మీరైతే అప్లై అయితే చేసుకోవచ్చు. సో ఇక్కడ మీరు ఇప్పుడు గమనిస్తే మనకి EasyMyTrip.com అనే కంపెనీ నుంచి నోటిఫికేషన్ రిలీజ్ అయితే చేశారు. ఈ కంపెనీ అనేది ఇండియన్స్ లీడింగ్ ఆన్లైన్ ట్రావెలర్ కంపెనీ మీద. సో మన వన్ ఆఫ్ ది ఇండియన్స్ ట్రావెలర్ కంపెనీ ఇన్ ఇండియా. ఓకేనా, సో ఇక్కడ డైరెక్ట్గా మనం అప్లికేషన్ ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోతాం. సో ఇక్కడ చూడండి, స్టార్ ఇండికేట్స్ రిక్వైర్డ్ క్వశ్చన్స్ అన్నారు. అంటే ఇక్కడ మనకి స్టార్ మార్క్స్ ఏవైతే ఉన్నాయో అవి మ్యాండేటరీ మా. సో కంపల్సరీ ఆ క్వశ్చన్స్ మీరైతే ఆన్సర్స్ అయితే చేయవలసి ఉంటుంది. ఫస్ట్ మీ యొక్క ఫుల్ నేమ్ అయితే ఎంట్రీ చేసేయండి విత్ మీ యొక్క సర్ నేమ్తో సహా. ఓకేనా, తర్వాత మీ యొక్క ఏజ్ ఎంత ఉంది సెలెక్ట్ అయితే చేసుకోండి. ఇలాంటి మీ యొక్క ఏజ్ని మీరైతే టైప్ అయితే చేసండి. ఈమెయిల్ అడ్రస్ అంటే వర్కింగ్లోని ఈమెయిల్ అడ్రస్ అయితే ఇవ్వండి. సో ఎందుకంటే వాళ్ళు మిమ్మల్ని కాంటాక్ట్ చేయాలంటే ఈమెయిల్ ఐడి ద్వారా కాంటాక్ట్ చేస్తారు కాబట్టి ఈమెయిల్ ఐడి అనేది కరెక్ట్గా మీరు వర్కింగ్లో అనేది అయితే ఇవ్వాల్సి ఉంటుంది. తర్వాత మీ యొక్క మొబైల్ నెంబర్ వర్కింగ్లో అనేది ఇచ్చేయండి. మీ యొక్క సిటీ, సో మాకు సిటీ మీద ఒక ఐడియా లేదంటే మీ యొక్క డిస్ట్రిక్ట్ నేమ్ ఇచ్చేయండి, నో ఇష్యూ. తర్వాత వాట్ ఈజ్ యువర్ ఏరియా ఆఫ్ ఎక్స్పర్ట్. సో ఇక్కడ మనకు కొన్ని డిపార్ట్మెంట్లు ఇచ్చారు. ఒకటి మొబైల్ యాప్ డెవలప్మెంట్ అనేసి, సాఫ్ట్వేర్ అనేసి, వెబ్ డెవలప్మెంట్ అనేసి, ప్రోడక్ట్ మేనేజ్మెంట్ అని, వెబ్ అనేసి, గ్రాఫిక్ డిజైన్ అనేసి, డిజిటల్ మార్కెటింగ్ అనేసి, హ్యూమన్ రీసెర్చ్ అనేసి. సో ఇందులో మనకు కొన్ని డిపార్ట్మెంట్లు ఇచ్చారు కదా, ఇందులో మీరు ఎక్కడ ఎక్స్పర్ట్ ఉంటే దాన్ని అయితే క్లిక్ చేసుకోండి. సార్ లేదు నాకు ఎందులో ఎక్స్పర్ట్ లేదు అంటే మనకి ఇంకొక ఆప్షన్ ఉంది, అదేమంటే అదర్ ఆప్షన్ మీరైతే క్లిక్ అయితే చేసుకోండి, నో ఇష్యూ. ఓకేనా, తర్వాత చూడండి లాస్ట్ కరెంట్ కంపెనీ. సో ఫైనల్గా మీరు ఎక్కడ వర్క్ చేస్తారు, ఏ కంపెనీలో వర్క్ చేస్తారు, ఆ కంపెనీకి సంబంధించిన నేమ్ అయితే మీరైతే టైప్ అయితే చేయవలసి ఉంటుంది. చేసింటే ఎస్, లేదంటే నో, అంతే, ఇంకేం లేదు. టోటల్ ఎక్స్పీరియన్స్, మీరు చాయిస్ టోటల్ వర్క్ ఎక్స్పీరియన్స్ ఇన్ ఇయర్స్. సో మీరు ఇంకెక్కడైనా వర్క్ చేసింటే అంటే బై టీచింగ్ కానీ ఒక ఇండస్ట్రీ కాదు వేరే కంపెనీలో వర్క్ చేసింటే అక్కడ మీకైనా ఎక్స్పీరియన్స్ ఉంటే, ఆల్రెడీ మీకు జాబ్ ఎక్స్పీరియన్స్ ఉంటే ఎస్ లేదా నో, లేదంటే ఫ్రెషర్స్ అంటే ఫ్రెషర్స్ సెలెక్ట్ చేసుకోండి. ఒకవేళ ఎక్స్పీరియన్స్ ఉంటే ఇక్కడ ఇచ్చారు కదా మనకి 2 to 4 years అనేసి, 4 to 6 years అనేసి, 1 to 2 years అనేసి దాన్ని మీరైతే సెలెక్ట్ అయితే చేసుకోవచ్చు. సో తర్వాత చూడండి, డూ యూ హ్యావ్ ఎనీ ఎక్స్పీరియన్స్ ఇన్ ట్రావెలర్ ఇండస్ట్రీ. సో ట్రావెలర్ ఇండస్ట్రీకి సంబంధించి మీకు ఇంకా ఏదైనా ఎక్స్పీరియన్స్ ఉందా అంటే ఎస్ ఆర్ నో. సో ఉంటే ఎస్, లేదంటే నో సెలెక్ట్ అయితే చేసుకోవచ్చు. సో తర్వాత నుండి కరెంట్ సిటీసీ. సో ఇప్పుడు మీరు జాబ్లో ఉంటే మీ యొక్క శాలరీ ఎంత ఇస్తున్నారు అది పర్ మంత్ కన్నా సెలెక్ట్ చేసుకోండి, లేదంటే పర్ ఇయర్ కన్నా సెలెక్ట్ అయితే చేసుకోండి. తర్వాత ఎక్స్పెక్టెడ్ శాలరీ సిటీసీ అన్నారా. సో అంటే ఇప్పుడు మీరు ఈ జాబ్లో జాయిన్ అయితే మీరు ఎంత శాలరీ మీరు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు అంటున్నారు. సో దాన్ని మీరైతే సెలెక్ట్ అయితే చేసుకోండి, లేదంటే టైప్ అయితే చేసేయండి. తర్వాత విచ్ పొజిషన్ వుడ్ యూ లైక్ టు అప్లై అట్ EasyMyTrip.com. సో ఇక్కడ మనకు కొన్ని పోస్ట్ భర్తీ చేస్తున్నారు. మనం ఏంటంటే ఎగ్జిక్యూటివ్, సర్ ఎగ్జిక్యూటివ్ అంటే సీనియర్ ఎగ్జిక్యూటివ్ అనేసి దాని నేమ్, SMG సబ్జెక్ట్ మ్యాటర్ ఎక్స్పర్ట్, టీమ్ లీడర్, అసిస్టెంట్ మేనేజర్, సీనియర్ మేనేజర్, అసిస్టెంట్ జనరల్ మేనేజర్, అసిస్టెంట్ వైస్ ప్రెసిడెంట్, సీనియర్ వైస్ ప్రెసిడెంట్ అంటున్నారు. ఇందులో మీరు ఏ పోస్ట్కి అప్లై చేయాలనుకుంటున్నారో దాన్ని మీరైతే సెలెక్ట్ అయితే చేసుకోరండి. సో తర్వాత డైరెక్ట్ ఇంటర్వ్యూ షెడ్యూల్ అవైలబిలిటీ. సో ఇప్పుడు మీరు అప్లై చేసుకుంటే చెప్పాను కదా ఆన్ ది స్పాట్ మిమ్మల్ని అయితే రిక్రూట్మెంట్ చేసుకుంటున్నారు అనేసి. సో ఇప్పుడు మీరు ఇమ్మీడియట్గా మేము ఇంటర్వ్యూ ఇచ్చేస్తాం, టెస్ట్ రాస్తాము అంటే మీరు ఇమ్మీడియట్గా అనేది మీరు సెలెక్ట్ అయితే చేసుకోండి. లేదు నేను 2 days టైం తీసుకుంటానంటే మీరు షెడ్యూల్ అయితే పెట్టుకోవచ్చు. 2 days, 2 to 7 days అనేసి, 7 to 15 days అనేసి. సో దీన్ని బట్టి మీరైతే సెలెక్ట్ అయితే చేసుకోవచ్చు. నేను చెప్పేటువంటి విషయం ఏమిటంటే ఇమ్మీడియట్గా ఇప్పుడే మీరైతే టెస్ట్ అయితే కండక్ట్ అయితే చేసుకోండి. ఓకేనా, సో తర్వాత చూడండి, వై డూ యూ వాంట్ టు జాయిన్ EasyMyTrip అన్నారు. సో ఇక్కడ మీరు ఎందుకు జాయిన్ అవ్వాలనుకుంటున్నారు. సో ఆల్మోస్ట్ అందరూ కూడా జాబ్ కోసం లేదా శాలరీ కోసం, అది మీరైతే టైప్ అయితే చేసండి, అది మీ రీజన్ అమ్మది. ఓకేనా, చూడండి, హౌ విల్ యూ లైక్ టు వర్క్ ఇన్ EasyMyTrip.com అన్నారు. సో మీరు వర్క్ ఫ్రమ్ ఆఫీస్ ఫుల్ టైమ్గా చేస్తారా, వర్క్ ఫ్రమ్ హోమ్ ఫుల్ టైమ్గా చేస్తారా, వర్క్ ఫ్రమ్ హోమ్ పార్ట్ టైమ్గా చేస్తారా, లేదంటే హైబ్రిడ్ ఫుల్ టైమ్ అంటే మీరు ఆఫీస్కి వర్క్ చేస్తారా. సో ఇందులో మీది ఏదంటే అదైతే సెలెక్ట్ చేసుకోండి. సో చాలామంది చూస్తే వర్క్ ఫ్రమ్ హోమ్ కాబట్టి వర్క్ ఫ్రమ్ హోమ్ ఫుల్ టైమ్ లేదా వర్క్ ఫ్రమ్ హోమ్ పార్ట్ టైం. సో మీరైతే సెలెక్ట్ చేసుకోండి మీ యొక్క కన్వీనియన్స్ని బట్టి. హౌ సూన్ యూ కెన్ స్టార్ట్ వర్కింగ్ విత్ EasyMyTrip.com. సో ఇక్కడ మీరు జాయిన్ అయిన తర్వాత మీరు ఎంత త్వరగా జాయిన్ అవుతారు కంపెనీలు అంటున్నారు. ఒకవేళ మిమ్మల్ని పోస్టింగ్ ఇస్తే ఇమ్మీడియట్గా జాయిన్ అయిపోతారా, లేదంటే 7 days తీసుకొని నేను ఈ కంపెనీలో జాయిన్ వర్క్ అది స్టార్ట్ చేస్తాననేసి అనుకుంటున్నారా, లేదంటే 1 week టైం తీసుకుంటారా. ఇందులో మీరైతే సెలెక్ట్ చేసుకోండి. ఓకేనా,
సో తర్వాత వీటిని మొత్తం ఫిలప్ చేసిన తర్వాత సబ్మిట్ అయితే చేసాను. మీ అప్లికేషన్ ఇది గూగుల్ ఫామ్ దీన్ని సబ్మిట్ అయితే చేసేయండి. సో తర్వాత వాళ్ళు మిమ్మల్ని ఈమెయిల్ ద్వారా అయితే కాంటాక్ట్ అవ్వడం జరుగుతుంది. ఓకేనా. సో ఈ విధంగా ఈ జాబ్స్ అయితే భర్తీ చేస్తున్నారు. డైరెక్ట్గా మీకు అప్లై లింక్ ఇస్తాను, అక్కడికి వెళ్ళి డైరెక్ట్ మీరు అయితే అప్లై అయితే చేసుకొని. ఇంకొక విషయం, ఇక్కడ మనకి ఎక్కడికైనా క్వాలిఫికేషన్కి సంబంధించి డీటెయిల్స్ చేయలేదమ్మా, కాబట్టి మేబీ స్టూడెంట్స్ కూడా అప్లై చేసుకోవచ్చు అనేసి దీని మీనింగ్. అంటే ఇంటర్మీడియట్ కానీ లేదా డిగ్రీ కానీ ఎంబీఏ ఎంసీఏ అది ఎంఎస్సి, సో మీరు ఎలాంటి క్వాలిఫికేషన్ సరే మీరు అయితే అప్లై అయితే చేసుకోవచ్చు అనేసి ఈ యొక్క మీనింగ్. ఎందుకంటే మనకి ఇక్కడ ఎగ్జాక్ట్గా ఈ క్వాలిఫికేషన్ ఉండాలి అనేసి వీళ్ళైతే మెన్షన్ అయితే చేయలేదు కాబట్టి. ఓకేనా. సో ఇదే డీటెయిల్స్ మొత్తం కూడా. అప్లై లింక్ ఇస్తాను, డైరెక్ట్గా మీరు అయితే అప్లై అయితే చేసుకోండి. సో ఇది వీడియో. సో ఫైనలీ థ్యాంక్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.